వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. నేను మీ సాయి. మనమైతే ప్రజెంట్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ దగ్గర ఉన్నాము. అదేంటి విజయవాడలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం. ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా డేస్ అయితే అయిపోయింది. వీడియోస్ అయితే చాలా తీసానండి. ఇది రీసెంట్గా విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళగానే ఫస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాను. మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని, ఎప్పుడెప్పుడు వ్లాగ్ చేద్దామా అని చెప్పి ఇంకా అందుకనే విజయవాడ వచ్చి రాగానే ఫస్ట్ మీకు వీడియో తీసేస్తున్నాను. ఫోన్లో ఛార్జ్ కూడా లేదండి, 20% ఉంది. 20%తోనే బ్రైట్నెస్ ఆఫ్ చేసుకొని మరి వీడియోస్ అయితే తీస్తున్నాను. రూట్ తెలియదండి, అందుకే ఓలా బైక్ బుక్ చేశాను. వాళ్ళైతే బయట దింపేశారు. స్క్రూ బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడికి అంబేద్కర్ గారి వనంకి రాగానే ఎంట్రన్స్లోనే 5 రూపీస్ టికెట్ అండి. పార్కింగ్ ఒక 10 రూపీస్. అలాగే 5 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాను. చూసారా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసి ఉంటారు కదా నెమలి, అదైతే చాలా బాగా నచ్చింది. రియల్గా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఫోన్లో మరి ఎలా కనబడిందో తెలీదు. ఇవన్నీ అంబేద్కర్ గారి గురించి అండి ఫొటోస్ అన్నీ, ఆయన జీవిత చరిత్ర. చూసారా ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో ఉద్యానవనం, చాలా బాగుంది కదా. గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే వాటిని తాకనివ్వట్లేదు. టోటల్ 18 ఎకరాల్లో 7.61 హెక్టార్లు విగ్రహాన్ని అయితే నిర్మించారండి. అంబేద్కర్ గారి విగ్రహం వచ్చేసి 125 అడుగులు, 38 మీటర్లు, పొడవేమో 81 అడుగులు, 25 మీటర్లు. ఇది ఎత్తైన పేస్ అయితే ఉందండి, భవనంపై ఉంది. దీని మొత్తం 206 అడుగులండి. అంటే బేసు అంబేద్కర్ గారి విగ్రహం కలిపి 206. అదే మన పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో 175 అడుగులు. మీరు అలా నడుచుకుంటూ లోపల హాల్ ఉంటుందండి, సినిమా హాల్ టైపు. ఆ హాల్లోకి వచ్చేస్తే మీకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం ఉంటుందండి. అంబేద్కర్ గారి చిన్నప్పటి నుంచి ఆయన స్వర్గస్థులు అయ్యేదాకా అన్నీ ఉంటాయండి. పెద్ద పెద్ద స్క్రీనులతోని గోడల మీద ఆయన ఫోటోలు, ఆ కాలం నాటి ఫోటోలు, టీవీ స్క్రీన్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్స్, వాటిలోనైతే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఉంటాయండి. మీరు ఇందాక చూశారు కదా అంబేద్కర్ గారి మైన బొమ్మ నిజంగా ఉందన్నట్టు, అంబేద్కర్ గారు నిజంగా ఉన్నట్టే ఉన్నారండి. చూసి అయితే ఆశ్చర్యపోయినా అసలు నేను. వీడియో ఇంకా అదే పనిగా తెస్తున్నారు వచ్చిన వాళ్ళు కూడా. ఇది కూడా చూశారు కదా, అంబేద్కర్ గారు నిజంగా ఉన్నట్టే ఉంటారండి. మైన బొమ్మ అయితే చాలా బాగా చేశారు. ఇది అంబేద్కర్ గారిది జీవిత చరిత్రలో భాగంగా ఒక ఘట్టం అన్నమాట. ఇది అంబేద్కర్ గారు పార్లమెంట్ దగ్గర దిగినాయి అన్నమాట. ముందుకు వస్తే ఇక్కడ పెద్ద స్క్రీన్ అయితే ఉంటుందండి. అంబేద్కర్ గారి సినిమాలు అవి వేస్తారు ఇక్కడ. అంబేద్కర్ గారి గురించి ఇంకోండి ఇలా చిన్న చిన్న స్క్రీనుల్లో ఆయన చెప్పిన వ్యాఖ్యల గురించి అయితే డిస్ప్లే చేస్తారు. అంబేద్కర్ గారి చిన్నప్పటి ఫోటోలు అవి కూడా డిస్ప్లే చేస్తారు. అలాగే పెద్ద స్క్రీన్లో కూడా డిస్ప్లే చేస్తారు. బొమ్మ ఉంటుందండి,
అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఉంటారు. ఆ మైనపు బొమ్మ అయితే చాలా బాగుంది. మొత్తం దీంట్లో 3 మైనపు బొమ్మలు అయితే ఉంటాయి. అంబేద్కర్ గారివి, లాస్ట్కి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళు అయితే ఉంటారు. ఇవన్నీ పెద్ద పెద్ద స్తంభాల మీద అంబేద్కర్ గారి గురించి అయితే రాశారు. ఆయన విధి విధానాలు ఎలా రూపొందించారు, మన రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారు అనేది ఇక్కడ ఉంటాయండి. ఆయన జీవిత చరిత్ర గురించి ఇవన్నీ చదవాలంటే కనీసం 2-3 రోజులు అయితే అయిపోద్ది. నాకు వీడియో తీయడానికే సరిపోయింది. నేను సరిగ్గా అయితే చూడలేదు. అందుకే రెండోసారి కూడా వెళ్ళాను. ఇవన్నీ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి చాలా ఎదుర్కొన్నారండి ఆయన చదువుకోవడానికి. ఇది పెద్ద సినిమా థియేటర్ లాంటి స్క్రీన్ అండి. ఇక్కడ కూర్చొని అంబేద్కర్ గారి గురించి అయితే చూడొచ్చు. ఇంకా కొద్దిగా ముందుకు వస్తే గనక ఇలాంటి స్తంభాలు అయితే ఉంటాయి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి. చాలా స్తంభాలు అయితే ఉంటాయండి ఇక్కడ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి. ఆయన జీవిత చరిత్ర మామూలుగా ఉండదు కదండి. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన చదువుకోవడానికి. ఇదైతే చివరి రూమ్ అండి. అంబేద్కర్ గారు స్వర్గస్థులైనప్పుడు పేపర్స్, ఆర్టికల్స్, ఫొటోస్ అన్నమాట. ఇవన్నీ ఒరిజినల్ ఫొటోస్. ఈ స్క్రీన్ అయితే చాలా పెద్దది. ఫోన్లో అందుకే సగం తీస్తున్నాను. ఇప్పటికే 10% అయిపోయింది ఫోన్ ఛార్జింగ్. అలాగా తీస్తున్నాను మీకు వీడియో చూపిద్దామని చెప్పి. అన్నీ అంబేద్కర్ గారు చెప్పిన వర్డ్స్ అండి. ఈ చూసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఇంకా లాస్ట్ రూమ్ అన్నమాట. అలా ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆ గార్డెన్ అయితే కనిపిస్తుంది. చూసారా గార్డెన్లో ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయో. ఫైనల్లీ మీకైతే అంబేద్కర్ గారిది అయితే చూపించేస్తున్నాను నేను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. విజయవాడలో ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల చూపించలేకపోతున్నాను. ఈసారి విజయవాడ ట్రిప్ వేద్దాం మనం. చాలా వీడియోస్ అయితే పెడతాం. విజయవాడలో నేను చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. చూసారా ఫౌంటైన్ ఉంది. నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు. అందుకనే వాయిస్ ఓవర్ కొద్దిగా డల్గా ఉంటాయి ఏమనుకోకండి. ఇదే ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, అక్కడ 5 రూపీస్ టికెట్ అన్నమాట ఈచ్ వన్. అదే వికలాంగులకి ఓల్డ్ వాళ్ళకైతే ఫ్రీ అన్నమాట. సరే అండి, అయితే ఇదే అండి బయట